Hello all. I want you to be encouraged knowing that God speaks to his people. Hallelujah. Hebrews 1 verses 1 through 2 says, long ago, at many times and in many ways, God spoke to our fathers by the prophets. But in these last days, he has spoken to us by his Son, Jesus, whom he appointed heir of all things, through whom also he created the world. హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. పూర్వకాలమందు చాలా సమయముల్లోనూ చాలా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు తన కుమారుడిని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. Unlike idols, our God speaks through his word, through Jesus and by his spirit. He is the only God who speaks. మానవ దేవతలు మాట్లాడవు, కానీ మన దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన తన వాక్యము ద్వారా, యేసు ద్వారా, తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. ఓపెన్ యువర్ బైబుల్ డైలీ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్ టు టాక్ టు యూ పర్సనలీ, బికాస్ హీ డస్. ప్రతిరోజు నువ్వు బైబుల్ ఓపెన్ చేసి దేవుడు నాతో మాట్లాడతాడు అని ఆశతో ఉండు. ఎందుకంటే ఆయన తప్పకుండా మాట్లాడే దేవుడు. హల్లెలూయా.